నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్, వివల్, వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వివల్, వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి నలుగురు ప్రముఖ నిర్మాతలు మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ శ్రీ అచ్చురెడ్డి, శ్రీ అంబికా కృష్ణ, శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ, శ్రీ లగడపాటి శ్రీధర్. వెల్కమ్ టు వివల్, వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో. నాకు మాత్రం బాగా కిక్గా ఉంది. సో భయ్యా, లగడపాటి శ్రీధర్, వచ్చేదాన్ని బట్టి కిక్కు తెలుసుద్దని చూస్తున్నా. ఎంత ఇస్తారో? ఇస్తాం. ఇస్తారా? ఇస్తాం, తప్పకుండా ఇస్తాం. అగ్రజా, ఓకే. అంబికా కృష్ణ గారు చెప్పండి సార్. అండ్ ఎవర్ స్మైలింగ్ అచ్చిరెడ్డి గారు. ఓకే, చూస్తున్నారా అసలు మా వావ్? ఏమైనా చూసారా అసలు? చూస్తున్నా, రెగ్యులర్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, అంబిక మీరు? చాలా చూస్తున్నా. చివరిలోనే ఆ బొమ్మ వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది. భయ్యా? యా, చూసా. ఈ మధ్యన మనోజ్ కుమార్ ది టీమ్ తో బిందాస్ చూసా. ఎస్. నేను మిమ్మల్ని ఎక్కువగా చూస్తున్నాం. అగ్రజా? అంబికా కృష్ణ గారు మాతో పిలిచారు, అదే నాకు బాధగా ఉంది. ఇప్పుడు అంబికా కృష్ణ గారి కోసం ఇప్పుడు ఒక అమ్మాయి 5 లక్షల రూపాయలు తీసుకుని వచ్చేస్తుంది. ఓకే, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు ఇస్తుంది, ఆయనకి మాత్రం స్పెషల్ గా ఇస్తుంది. సో ఫస్ట్ లెట్స్ వెల్కమ్ రేష్మి ఫర్ అంబికా కృష్ణ గారు. ఫ్రాంక్లీ టెల్లింగ్, అందరూ రావడం ఒక ఎత్తు, ఈరోజు మీ నలుగురు రావడం నిజంగా, ఎస్పెషలీ అంబిక గారు. అండ్ ఈయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, కానీ సీరియస్ క్యారెక్టర్ మీరు చెప్పినట్టు. అసలు ఏంటా డ్యామేజింగ్ స్టేట్మెంట్ ఏంటి? బాధపడ్డ సందర్భం ఇప్పుడు మీరు అన్నారు, నాకు ఫస్ట్ వీక్లో స్ట్రెస్గా ఉండింది బికాస్ ఆఫ్ ద కలెక్షన్స్ అని. అట్ ద సేమ్ టైమ్ యూ ఎంజాయ్డ్ ఇట్ ఆన్ ద 54th డే. 54వ రోజు కూడా విజయవాడలో హౌస్ఫుల్ బోర్డు చూసి గ్రేట్ ఎవరికి వాళ్ళ వాడికి. సరే, ఈయన కొన్ని విషయాలు చెప్పారు, బాధపడ్డారు, ఆయన చెప్పారు. కానీ ఈయన అసలు సాయి కుమార్ తో నా జీవితం అంతా బాధపడ్డ సందర్భమే. భరద్వాజ్ గారికి స్పెషల్ బోనస్ అన్నమాట అది. ఏంటగ్రజా? అంటే ఈ మధ్యన టీవీ ఆడియన్స్ కూడా ఈ బాధాకరం ఎపిసోడ్కి ఎక్కువ అలవాటు పడ్డారు కదా, అందుకని ఇప్పుడు ఒక ఎపిసోడ్ ఉంటుంది. అది అంటే సాయితో బాధపడతామంటే ఇప్పుడు ఏడ్చే సంఘటనలు కాదు, వాడు ఏడిపించి అనమాట, నవ్విస్తూ ఏడిపిస్తూ ఉంటాడు. వాడు మాత్రం హ్యాపీగా ఉంటాడు, చాలా ఎంజాయ్ చేస్తాడు. మా ఎదుటి వాళ్ళకి మనకి మాత్రం కన్నీళ్ళు వచ్చేస్తా ఉంటాయి. ఆనంద బాష్పాలు అన్నమాట. ఇది ఎంటర్టైన్మెంట్ ద్వారా వచ్చే ఆనంద బాష్పాలని ఆయన ఆ విధంగా వర్ణించాడు. అండ్ మీ వాయిస్ సినిమా ఇండస్ట్రీకి మంచి చాయిస్, అదే ఎస్ఎస్. ఏం చెప్పారు? వాళ్ళ అమ్మగారు అతన్ని ముద్దుగా మురళి అని పిలిచేవారట. ఆ పేరులోనే ఉంది మురళీకృష్ణుడు అనమాట. నన్ను ఆట పెడితే భరద్తో చెప్తాను. 16,000 బ్యాచ్ అనమాట. సో భయ్యా, సరే, వీళ్ళందరికీ కంపేర్ చేస్తే యు ఆర్ ది లేటెస్ట్ ఎంట్రన్, యంగెస్ట్. ఏంటి, వాట్ పుల్డ్ యూ టువర్డ్స్ ఫిల్మ్స్? ప్యాషనా లేకపోతే ఎనీ ఇన్స్పిరేషన్? దట్స్ ద ఫస్ట్ కెరియర్ చాయిస్ అండి. ఆనెస్ట్లీ స్పీకింగ్, నేను ఊహ తెలిసినప్పటి నుంచి ప్రాబ్లీ మేబీ సెకండ్ క్లాస్ నుంచి సినిమా చూడండి డే ఎండ్ అయ్యేది కాదు. బట్ ఐ స్టేడ్ చదువుకున్నంత హాస్టల్ లైఫ్. సో బయటకు వచ్చినప్పుడల్లా ఇంకా హాలిడేస్లో 30 days ఉంటే 40 movies 50 movies చూసేవాళ్ళం. బికాస్ ఐ రియలీ ఎంజాయిడ్ ద మూవీ, ద హోల్ ఎక్స్పీరియన్స్ అయితేనే, ఆనందాన్ని అయితేనే, వినోదాన్ని, వాట్ ఎవర్ వే ఐ ఎంజాయ్ ఇట్. ఐ వాంట్ గివ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ.
కడుపు నింపే పదార్థాలు ఇది సమానంగా అందరికి సంతృప్తిగా పనిచే పదార్థం వినోదం. సో ఐఎమ్ ట్రైంగ్ మై బెస్ట్ టు డూ దట్. గుడ్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ అండ్ కీప్ గోయింగ్. థ్యాంక్ యూ. అగ్రజ, ఎప్పుడు ఇలా నవ్వుతూ జాలీగా, అట్ ద సేమ్ టైం ఏదైనా ప్రాబ్లం వస్తే, ఇండస్ట్రీకి ప్రాబ్లం వచ్చినా లేకపోతే కార్మికులకు ప్రాబ్లం వచ్చినా చాలా కూల్గా, ఇవన్నీ ఈ బేసిక్ ఇదంతా క్వాలిటీస్ ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే కొంతవరకు జీవితం నేర్పించింది, కొంతవరకు పెంపకం, తల్లిదండ్రుల పెంపకం. అంటే ఫాదర్ కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటాం, మొత్తం ఫ్యామిలీ అంతా పార్టీలో ఉంటాం. అక్కడి నుంచి వచ్చిన ఇదనమాట ఎన్విరాన్మెంట్ మొత్తం. నేను ఉన్నది కమ్యూనిస్ట్ కాలనీ అంటారు, ఇప్పుడు నాగార్జున నగర్ కాలనీ అంటున్నారు దాన్ని. గతంలో కమ్యూనిస్ట్ కాలనీ, అందులో చంద్రరాజేశ్వరరావు గారు, మన దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, అందరూ అక్కడ మొత్తం ఆల్ కమ్యూనిస్ట్ నాయకులంతా అందులో ఉండేవారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉండేవారు, ప్లస్ అసలు సమాజం ఎలా ఉండాలి అని చెప్తూ ఉండేవారు. సో హ్యూమన్ రిలేషన్షిప్ మీద ఎక్కువ ఎడ్యుకేషన్ లాగా ఉండేది, వాళ్ళతో ఇంటరాక్ట్ అవడం. సో అట్లా అలవాటు అయిపోయింది. గ్రేట్. ఒక విధంగా చాలా మందికి ఇన్స్పిరేషన్. బయట ఎట్లా ఉంటుందో ఇండస్ట్రీలో కూడా నాకు అంత ప్రేమ దొరికింది. ఇండస్ట్రీలో ఆర్టిస్టులు తీసుకోండి, ప్రొడ్యూసర్స్ తీసుకోండి, పర్టికులర్గా వర్కర్స్. ఇప్పుడు 96లో స్ట్రైక్ అప్పుడు ఎవరో చెప్పారంట నాకు ఏదో జరిగిందని. మొత్తం అందరూ ఇంటికి వచ్చేయడం. ఒక 10 minutes నేను స్నానం చేసి బయటకు వచ్చే లోపల ఇంటి ముందు 400 మంది ఉన్నారు. రోడ్డు అంతా అసలు పరిగెత్తుకుని వస్తానే ఉన్నారు మా ఇంటి దగ్గరికి జనం. అంటే ఎంత ప్రేమ, అన్నయ్యకి ఏమన్నా అయిపోతే ఏమైపోతుంది అన్న ఫీలింగ్ వాళ్ళందరికీ నేను వెళ్ళి ఏం అవ్వలేదని చెప్తే ముట్టుకుని చూసేదాకా వాళ్ళకి నమ్మకం లేదు. ఎదురుగుండా మనిషిని కనపడతా కూడా ముట్టుకుని చూస్తున్నారు వాళ్ళు. అయ్యా నీకేం కాలేదు కదా. అంటే వాళ్ళకి ఎంత అభిమానం, ఎంత ప్రేమ, వాళ్ళకి మనిషి కావాలి అనే కోరిక. ఇట్ మూవ్డ్ మీ ఎనీథింగ్. జీవితంలో మర్చిపోలేని సంఘటన అంటే ఒకటి. ప్రజల మనిషి మా అగ్రజుడు. సార్, అసలు మీరేంటి రోజుకో గెటప్, సడన్ గా ఒకరోజు యూ లుక్ ఫిలాసఫికల్, ఒకరోజు మెల్లిగా శ్రీకృష్ణుడు అయిపోతారు అనుకుంటా. అంబిక నా ఇష్ట దేవత అంబిక, ఆ అమ్మనే కొలుస్తున్నాను. మా నాన్నగారు సంస్థ పెట్టినప్పటి నుంచి ఆ తల్లినే కొలవడం, ఆ అమ్మకి గుడి కూడా కట్టాను నెల్లూరులో. ఓకే. ముఖ్యంగా అంబికాదేవి దేవాలయం అనేది అంబిక పేరుతో ఎక్కడా లేదండి దేవాలయం. నాగాంబిక, మూగాంబిక, జ్ఞానాంబిక అలా ఉంటాయి. కానీ ఇక్కడ అంబిక అనే దేవాలయం ఉంటుంది అనేది భాగవతంలో చెప్పబడింది. దాన్ని ఆధారంగా చేసి మేము మా సంస్థ పేరు కూడా అంబిక కాబట్టి అంబికాదేవి దేవాలయం కట్టాను. అందుకనే అంబిక అన్నది హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయింది. 60 సంవత్సరాలు మా సంస్థ అయింది. ఆ టైంలో ఈ దేవాలయాన్ని కూడా నేను పూర్తి చేసి ప్రతిష్ఠ చేయడం జరిగింది. సో రామలక్ష్మణ్ లాగా. ఓకే. చిన్నప్పటి నుంచే మీరు కేర్ టేకింగ్ కృష్ణారెడ్డి గారిని. ఎస్. అంటే నార్మల్గా కలిసి ఉండడం చాలా కష్టం, ఎవరు ప్రొఫెషన్స్ వాళ్ళు చూసుకోవడం. లేకపోతే ఎంత కలిసి ఉన్నా కూడా, ఇప్పుడు మేము ఉన్నాం బ్రదర్స్, అందరం బ్రదర్స్గా ఉంటాం, ఎవరికి వాళ్ళ బట్ స్టిల్ ఈ అనుబంధం, తన డ్రీమ్స్ కానీ, తన ఆలోచనలు, తన క్రియేటివిటీ అవన్నీ కూడా చాలా లార్జ్ స్కేల్లో ఉంటాయి ఇప్పుడు కూడా. సో వాటిని బయట వాళ్ళంతా గమనించడం అనేది కష్టం. సో నేను ఒక ప్రొడ్యూసర్గా ఇవాళ గుర్తింపబడుతున్నాను అంటే నిజానికి అది నేను ప్రొడ్యూసర్గా ఫీల్ అవ్వను. సో కృష్ణారెడ్డిలో ఉన్నటువంటి టెక్నికల్ టాలెంట్స్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఒక ఇన్స్ట్రుమెంట్గా ఫీల్ అవుతూ ఉంటాను నేను. బాగుంది. సో ఎవ్రీ బ్రదర్ నీడ్స్ అ బ్రదర్ లైక్ యూ. ఓకే, ఇంకా గేమ్లోకి వచ్చేద్దాం. ఆల్రెడీ 5 లక్షలు మీకు వచ్చేసాయి. ఇప్పుడు 5 లక్షలు మీరు కాపాడుకోవాలంటే మనం 5 రౌండ్లు ఆడాలి. సో అందులో ఫస్ట్ రౌండ్, ఇది సినిమా రౌండ్, దీని పేరు కట్ చేస్తే. సో అగ్రజ, నువ్వు చాలా కథలు వినుంటావు, చాలా మంది కథలు చెప్పుంటావు. మీరు అదే అంబికృష్ణ గారు, మీరు చాలా కథలు వినుంటారు, ఇప్పుడు నేను మీ కథలు చెప్పబోతున్నాను. అందులో నుంచి 5 క్వశ్చన్స్ అడుగుతాను. సో స్టార్ట్ చేద్దామా? రౌండ్ నెంబర్ 1, కట్ చేస్తే. హీరోకి పాటలన్నా, సంగీతం అన్నా ప్రాణం. కానీ హీరో తండ్రికేమో హీరో IPS కావాలనేదే కోరిక. ఓసారి ఓ వీధిలో అందమైన హీరోయిన్ తారసపడుతుంది. హీరో ప్రేమలో పడతాడు. కట్ చేస్తే హీరోయిన్ హీరో నాన్నకి చిన్ననాటి స్నేహితుని కూతురు. తండ్రికి తెలియకుండా మ్యూజిక్ వాయిస్తున్న హీరోని చూసి హీరోయిన్ ఎంకరేజ్ చేస్తుంది. కట్ చేస్తే అన్ని సమస్యలను అధిగమించి హీరో తన లైఫ్ అంబిషన్ నెరవేర్చుకుంటాడు. పాటల పోటీల్లో విన్నర్ అవుతాడు. తండ్రి గర్వపడే కొడుకు అనిపించుకుంటాడు.
తెలిసిపోయిందా? హీరో మ్యూజిక్ అది ఇది అనేటప్పటికే తెలిసిపోయి ఉండాలి. వెరీ పాపులర్ ఫిలిం. సో అన్ని సినిమాలు చూస్తుంటా కాబట్టి. ఎస్. వెంకటేష్ గారి సినిమా వాసు. వాసు, ఎస్ వాసు. కానీ నార్మల్ గా అగ్రజ మీరు చూస్తుంటారు, అందరూ చాలా మంది సినిమా టైటిల్స్ చెప్పేస్తారు, ఆ తర్వాత క్వశ్చన్సే. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరో తండ్రిగా నటించింది ఎవరు? విజయ్ కుమార్, మన మంజుల గారి భర్త విజయ్ కుమార్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? క్వశ్చన్ అదే ఆలోచిస్తున్నా. ప్రాబ్లీ దేవిశ్రీ ప్రసాద్. సారీ. మనీష్ శర్మ ఏంటాడు? సారీ. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాకి డైలాగ్ రచయిత ఎవరు? కరుణాకర్ అనుకుంటా, డైరెక్టర్. సారీ. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో దీప్తిగా నటించిన హీరోయిన్ ఎవరు? భూమిక. భూమిక ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలో మ్యూజిక్ టాలెంట్ కాంపిటీషన్ నిర్వహించే కంపెనీ ఏది? క్లైమాక్స్ సాంగ్. టేక్ ఎ వైల్డ్ గెస్. A famous company. ఎనీ చాయిస్ ఎవరు ఎక్కడ? చాయిస్ లేదు. A famous international company. కోకోకోలా. సారీ. ఓకే, సినిమాలో హీరో తండ్రిగా నటించింది విజయ్ కుమార్. సినిమాకి సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్. సినిమాకి డైలాగ్ రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్. సినిమాలో దీప్తిగా నటించిన హీరోయిన్ భూమిక. సినిమాలో మ్యూజిక్ టాలెంట్ కాంపిటీషన్ నిర్వహించిన కంపెనీ సోనీ. సో విజయ్ కుమార్ రైటు అండ్ భూమిక రైటు. సో 20,000 మీ అకౌంట్లో, 30,000 మా అకౌంట్లో. 30,000 మా అకౌంట్లోకి వచ్చిన తర్వాత మీ అకౌంట్లో 4,70,000. అగ్రజ, సో నీ ఫేవరెట్ హీరో? ఎన్టీఆర్. తమాషా ఏంటి, చాలా మందికి ఎన్టీఆర్ ఇక్కడ. అందరికి ఈయనకి మారాలి యంగ్ కాబట్టి, బట్ అన్ఫార్చునేట్ ఆయన కూడా మాతో పాటు వచ్చాడు. అదే అగ్రజ కట్ చేస్తే హీరో చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన కుర్రాడు. ఓ స్లమ్ ఏరియాలో తండ్రితో పాటు నివాసం ఉంటాడు. అనుకోకుండా ఓసారి హీరో ఓ కాలేజ్ అమ్మాయిని చూస్తాడు. అంతే, లవ్ అట్ ఫస్ట్ సైట్. ఆమె హీరోయిన్. కట్ చేస్తే హీరో తండ్రి మళ్లీ పెళ్లి చేసుకుంటాడు. హీరోకి సవితి తల్లి అంటే విపరీతమైన కోపం ఏర్పడుతుంది. కానీ ఆమె హీరో కోల్పోయిన తల్లి ప్రేమను అందించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కట్ చేస్తే హీరోయిన్ లోకల్ ఎమ్మెల్యే కూతురు. హీరోయిన్ల లవ్ విషయం తెలిసిన విలన్ హీరో పైకి గూండాలను పంపిస్తాడు. గూండాలనే కాకుండా విలన్ కూడా బుద్ధి చెప్పి హీరోయిన్ ని పెళ్లాడతాడు మన హీరో. సుఖాంతం శుభం. తెలిసిపోయిందా? ఈశ్వర్. ఈశ్వర్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరో నివసించే ఏరియా ఏది? ధూల్పేట్. ధూల్. రైట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? మనీష్ శర్మ. ఆహా, సారీ. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? శ్రీదేవి. ఏ శ్రీదేవి? ఆ శ్రీదేవి మంజుల కూతురు. ఓకే, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? జయంత్ పరాంజీ. అగ్రజ, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించింది ఎవరు? శివకృష్ణ. సారీ. అశోక్ కుమార్. ఓకే, సినిమాలో హీరో నివసించే ఏరియా ధూల్పేట్, ఓల్డ్ సిటీ. సినిమాకి సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్. ఈశ్వర్. సినిమాలో హీరోయిన్ శ్రీదేవి, మన మంజులా గారి కూతురు. సినిమాకి దర్శకుడు జయంత్ భయ్య. సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించింది లంబు అశోక్ కుమార్. 3 కరెక్ట్ గా చెప్పి 30,000. తనకంటే ఒక క్వశ్చన్ ఎక్కువ చెప్పావు ఆన్సర్. సో 30,000 నీ అకౌంట్ లో, 20,000 మన అకౌంట్ లో. కమాన్ రేష్మి. సో అగ్రజ, మాకు 20,000 ఇచ్చిన తర్వాత నీ అకౌంట్ లో 4,80,000. ఓకే, ఇప్పుడు ఆయనకి మేము సపోర్ట్ చేయొచ్చా కావాలంటే? అక్కర్లేదు అనుకుంటున్నా. ఆయన ఏమంటే కన్ఫ్యూజ్ చేస్తారు. ఓకే, కట్ చేస్తే హీరో ఓ మారుమూల గిరిజన తండాకు చెందిన అనాథ. తండా పెద్ద ఆయన సంరక్షణలో హీరో పెరిగి పెద్దవాడవుతాడు. హీరోయిన్లు బాల్య స్నేహితులు.
హీరోయిన్ పట్నం అమ్మాయి. చిన్నప్పుడు ఇద్దరు కలిసి ఆడుకుంటారు. తిరిగి వెళ్తూ హీరోని బాగా చదువుకోవాలని చెప్తుంది. కట్ చేస్తాం. చదువులో హీరో టాప్ పొజిషన్కి చేరుకుంటాడు. నగరంలోని కాలేజీకి చేరతాడు. అదే కాలేజీలో హీరోయిన్ చదువుకుంటూ ఉంటుంది. ఇద్దరు ప్రేమలో పడతారు. కానీ అప్పటికే హీరోయిన్ పెళ్లి ఫిక్స్ అవుతుంది. కట్ చేస్తే హీరోయిన్లు అడవిలోకి పారిపోతారు. హీరోయిన్ తండ్రి అనుచరులు ఒకవైపు, పోలీస్ బలగం మరోవైపు వెతకడం మొదలెడతారు. చివరికి శత్రువులందరినీ అంతం చేసి హీరో పెళ్లి చేసుకుంటాడు. ఎక్కడో మధ్యలోనే చిన్న క్లూ నేనే ఇచ్చానేమో అనిపించింది నాకు. టైటిల్ తెలిసిపోయిందా? చెప్పనా? చెప్పండి. టైట్లా అడవి రాముడు. కొత్తది, పాతది కాదు. అరేసుకోబోయి పారేసుకున్నాను హరి. అడవి రాముడు. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరోని పెంచి పెద్ద చేసి పెద్ద ఆయనగా నటించింది ఎవరు? సత్యనారాయణ గారు. సారీ. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? మణి శర్మ. ఇందాక నువ్వు చెప్పా అగ్రజానికి హెల్ప్ చేసావు. రైట్ ఆన్సర్. ఇది హెల్ప్. ఇది చెప్పేస్తారు అగ్రజ. షూర్. ఈ సినిమాలో మధుగా నటించిన హీరోయిన్ ఎవరు? ఆర్తి అగర్వాల్. అబ్బా. ఓకే. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? ఈజీ. సురేంద్ర. ఆహా, అంతే. ఇప్పుడు ఈ దర్శకుడు మీద గొడవ పెట్టుకుంటాడు, నా పేరు మర్చిపోయావా. ఓకే. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలో హీరోయిన్ తల్లిగా నటించింది ఎవరు? ఓకే. సినిమాలో హీరోయిన్ పెంచి పెద్ద చేసి పెద్ద ఆయనగా నటించింది నాజర్. మణి శర్మ రైట్. ఆర్తి అగర్వాల్ రైట్. సినిమాకి దర్శకుడు బి గోపాల్. కోపం వచ్చేస్తుంది. నిజంగా కోపం వస్తుంది. గోపాల్ గారు వదలకండి. సినిమాలో హీరోయిన్ తల్లిగా నటించింది తెలంగాణ శకుంతల. సో 1, 2 కరెక్ట్ గా చెప్పారు, 3 కరెక్ట్ గా చెప్పలేదు. యూఆర్ ఆల్సో గోయింగ్ విత్ లగడపాటి భయ్య. సో 20,000 మీ అకౌంట్ లో, 30,000 మా అకౌంట్ లో. రేష్మి ప్లీజ్. 30,000 మాకు ఇచ్చిన తర్వాత అంబికా కృష్ణ గారు మీ అకౌంట్ లో 4,70,000. ఇప్పుడు భయ్యా మీరే రెడీ. కట్ చేస్తే హీరో మంచి హృదయం ఉన్న యువకుడు. వ్యాపారంలో సైతం నైతిక విలువలు ఉండాలని నమ్మడమే కాకుండా దాని మీద రీసెర్చ్ చేస్తాడు. హీరోకి ఓ అందమైన భార్య, హ్యాపీ ఫ్యామిలీ. కట్ చేస్తే హీరో పనిచేస్తున్న కంపెనీ ఎండి హైదరాబాద్కు వస్తుంది. ఆమె హీరోయిన్. హీరోయిన్ దృష్టిలో పడాలని హీరో చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొడతాయి. ఆ నవ్వుకు అర్థం తెలిసిపోయిన టైటిల్. నాకు తెలుసు. ఫలితంగా హీరో ఉద్యోగం ఊడుతుంది. కట్ చేస్తే టైటిల్ చెప్పండి, పర్లేదు. చెప్పమంటారా? చెప్పండి. ఓకే. ఆయన చెప్పేమన్నారు కాబట్టి చెప్పేస్తున్నాను. మిస్ అమ్మ. మిస్ అమ్మ. కొత్త మిస్ అమ్మ, పాతది కాదు. మీ ఇద్దరికి చూసారా? అంటే ఎక్కడ మీరు ఆ మిస్ అమ్మ అనుకుంటాడని ఆయన, అడవి రాముడు అనుకుంటారని మీరు. కరెక్ట్. మిస్ అమ్మ కొత్తది. ఎస్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరో పొరుగింటి శాస్త్రిగా నటించింది ఎవరు? తెలిసిన వ్యక్తే. తనికెళ్ల భరణి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరో భార్య రత్నమాల పాత్రలో నటించింది ఎవరు? లయ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరో వృత్తి ఏమిటి? వాట్ ఈస్ హి? బిజినెస్ కి సంబంధించే బిజినెస్ అడ్వైజరా లేకపోతే కరెక్ట్ గా ప్రొఫెషన్ పోస్ట్ పేరు గుర్తులేదు. సారీ. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో నీలకంఠ డైరెక్షన్ తో పాటు మరే ఇతర బాధ్యతలు నిర్వహించాడు. పాటలు రాశాడు ఆయన. స్క్రీన్ ప్లే డైలాగ్స్. స్క్రీన్ ప్లే డైలాగ్స్ డైరెక్ట్ ముందు ఒకటి ఉంది, ఏదో స్క్రీన్ ప్లే డైలాగ్స్ ముందు కదా. రైట్ ఆన్సర్. కథ, స్క్రీన్ ప్లే, డైలాగులు విత్ డైరెక్షన్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలో హీరోకి ఎంతమంది పిల్లలుంటారు? పిల్లలు లేదు అనుకుంటున్నా. లేరు.
సారీ. ఓకే, అయిపోయి. Okay. తనికడబర్ని రైట్ ఆన్సర్, లయ రైట్ ఆన్సర్. కార్పొరేట్ కంపెనీలో అకౌంటెంట్ ఈజ్ అకౌంటెంట్. ఓకే, కథ, స్క్రీన్ ప్లే, డైలాగులు. సినిమాలో హీరోకి పిల్లలు ఒక్కరే. సో 1, 2, 3 కరెక్ట్గా చెప్పి 30,000 మీ అకౌంట్లో, 20,000 మా అకౌంట్లో. 20,000 మాకు ఇచ్చిన తర్వాత అచ్చిరెడ్డి గారు మీ అకౌంట్లో 4,80,000. సో దగ్గర ప్రొడ్యూసర్స్ అందరూ ఈక్వల్ గానే ఉన్నారు. సో సెకండ్ రౌండ్లోకి వెళ్ళిపోతున్నాం. ఈ రౌండ్ మీరందరూ ఇప్పుడు కొంచెం మీ కాలేజు, మీ స్కూల్ డేస్ గుర్తుకు రావాలి మీకు. ఈ ఛాంబర్లోకి మళ్ళీ లగడపాటి గారు వస్తారు. భయ, ఇందులో కలర్ పేపర్స్ ఉన్నాయి, గ్రీన్, రెడ్ అండ్ ఎల్లో. గ్రీన్ అంటే 100, రెడ్ అంటే 500, ఎల్లో అంటే 1000 రూపాయలు. దీని వాల్యూ 1,00,000 రూపాయలు. మీరు 1,00,000 రూపాయలు పట్టుకోవచ్చు. సో మీరు ఎంత పట్టుకుంటే మీకు అంత. బట్ ఏంటంటే వంగకూడదు, ఆ గాల్లోనే పట్టుకోవాలి. అండ్ జోబుల్లో పెట్టుకోవడాలు, నోట్లో కుక్కుకోవడాలు అలాంటివి ఏం లేవు. అగ్రజ, నీకే అడ్వాంటేజ్ ఏమో, హైట్ ఉన్నావు, కొంచెం హ్యాండ్స్ కూడా పెద్దవి అనుకుంటా. అంటే పట్టదు కదా, చేతులు ఇక్కడ దాకా వెళ్ళవు కదా. అండ్ ఇప్పుడు చూడాలి, ఈయనకి బాగా పట్టుకునే అలవాటు ఉన్నట్టుంది. ఆయనకి పొట్ట మీద నిలిచిపోతాయి, ఇట్లా తీసుకోవచ్చు మొత్తం. ఛాన్స్, అడ్వాంటేజ్ ఉంది. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. ఒళ్ళంతా థ్రిల్లింత. కమ్ ఆన్, వెల్కమ్ టు ఒళ్ళంతా థ్రిల్లింత. సో ఫస్ట్ యువర్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేశారా? బాగుంది. ఏమైనా టెన్షన్ ఉండిందా? చాలా ఈజీ అనుకున్నా, చాలా కష్టమే. బట్ వెల్ డన్, వెల్ డన్. 52 గ్రీన్ పట్టుకున్నారు. 52 గ్రీన్ అంటే 5,200. అండ్ 10 రెడ్ పట్టుకున్నారు, 5,000. అండ్ 10 ఎల్లో పట్టుకున్నారు, 10,000. టోటల్ గా 20,200 పట్టుకున్నారు. సో ఇది 1,00,000 రూపాయల రౌండ్ కాబట్టి అందులో 79,800 మాకు ఇచ్చేస్తున్నారు. కమాన్ ప్లీజ్. ఓకే, సో 79,800 మాకు ఇచ్చిన తర్వాత భయ మీ అకౌంట్లో 3,90,200. అగ్రజ, మరి నువ్వేంటి చిన్నప్పుడు చైల్డ్హుడ్ అంతా ఎక్కడ? ఇక్కడే హైదరాబాదే. ఎల్లారెడ్డి కూడా. ఆహా, ఓకే, అయితే వచ్చేయ్. అగ్రజ, మనమేమి యూఆర్ ఆల్సో ఈక్వల్ టు ద యంగ్ జనరేషన్. ఎస్, 47 గ్రీన్ అంటే 4,700. 8 రెడ్, తనకంటే కొంచెం రెడ్ తక్కువ పట్టుకున్నావు, 4,000. బట్ తనకంటే 1 ఎల్లో ఎక్కువ పట్టుకున్నావు, 11 ఎల్లో, 11,000. సో నియర్లీ ఈక్వల్ టు హిమ్, 19,700 పట్టుకున్నావు. బట్ ఎలా ఉంది? ఒకసారి అంతా ఫ్లాష్ బ్యాక్. అంటే నన్ను శ్రీధర్ చేస్తున్నప్పుడు చూసి ఇంక ఈజీ, శ్రీధర్ కంటే డబుల్ కొట్టుకోవచ్చు అనుకున్నా. అక్కడికి వెళ్ళినాక వర్కౌట్ అవ్వాలి. ఇక్కడి నుంచి చూస్తుంటే చాలా ఈజీగా చేయొచ్చు అనిపించింది. బట్ అక్కడికి వెళ్ళినాక అంత ఈజీ కాదు. అంటే మేము స్లిప్ అయిపోతాం. అంటే మనం అనుకున్నంత ఇది ఉండదు. కొంచెం ఫస్ట్ టైం కదా, ప్రాబ్లీ నెక్స్ట్ టైం ఇంకోసారి ఎప్పుడు అవకాశం ఉంటే మాత్రం ఎక్కువ. ఓకే, సో 80,300 మన అకౌంట్లోకి వచ్చేసింది. కమాన్ ప్లీజ్. సో 80,300 మా అకౌంట్లోకి వచ్చిన తర్వాత అగ్రజ నీ అకౌంట్లో 3,99,700. సార్, ఇప్పుడేంటి పూజలు అన్నీ ఉన్నాయా?
చెప్పండి. మనసులోనే అనుకుంటారా? ఏం పర్లేదు చెప్పండి. కాదు కాదు, ఎక్కువ పట్టుకోవాలని. సరదాగా వచ్చిన గేమ్. గుడ్ గుడ్ గుడ్, దట్ ఈస్ ఫన్. ఎస్, ఎందుకంటే ఒక విధంగా మీరు ఈరోజు ఎంతోమంది ఈరోజు SMS చేసి వాళ్ళు వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేయాలని ట్రై చేస్తున్నారు. సో మీరంతా సెలబ్రిటీస్, మీరు ఒక విధంగా వాళ్ళకి ఇన్స్పిరేషన్. సో మీ వల్ల ఈరోజు ఎంతోమంది చూసి ఎస్ వాళ్ళు కూడా ఇంత జాలీగా ఆడుకున్నప్పుడు మేము కూడా ఆడాలి అనే ఫీల్తో మాకు SMSలు పెరిగిపోతాయి. సో మళ్ళీ వన్స్ అగైన్ ఒక్కొక్కరికి పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్లీజ్ సంతోషం కోసం, సరదా కోసం అంబికా కృష్ణ గారు వచ్చేయండి. సరదాగా ఉందా? చాలా సరదాగా ఉంది. అంటే ముందు ఒక సెకండ్ నాకు అర్థమైంది ఏంటంటే ఎగిరిపోయే వాటిని పట్టుకునే బదులు మన దగ్గర వచ్చి గట్టిగా పట్టుకుంటే పోతాను అనుకున్నా, అయ్యే పట్టుకున్నాను. తెలియదు అన్ని ఇక్కడ వచ్చి వాలిపోతాయి పట్టుకుంటే చాలు అని. సో 41 గ్రీన్ పట్టుకున్నారు. సో 41, 4100, 8 రెడ్, 4000 ఎల్లో, కొంచెం వాళ్ళిద్దరి కంటే తగ్గాయి, 6000 అంటే 6 పట్టుకున్నారు. టోటల్గా 14,100 పట్టుకున్నారు. సో నా మీద, మా రేష్మి మీద మీకే ఎక్కువ ప్రేమ ఉంది. 85,900 ఇచ్చేస్తున్నారు. రేష్మి 85,900 మాకు ఇచ్చిన తర్వాత సో మీ అకౌంట్లో 3,84,100. సో మీ చైల్డ్హుడ్ అంతే ఎక్కడ? ఆరవల్లి, వెస్ట్ గోదావరి. గేమ్స్ పరంగా చెప్పాలంటే వాలీబాల్ ఆడేవాడిని. సో ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న గేమ్. ఈ గేమ్ చూడడానికి బాగుంది, ఆడడానికి వెళ్తే ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. అయితే వచ్చేయాలి, అయితే వెంటనే వచ్చేయాలి. చూశారు, ఇప్పుడేమో ఆడారు. మీ అనుభూతి అది అర్థం చేసుకునేటప్పటికే అయోమయంగా ఉంది. ఈ అయోమయంగా ఉన్నది ఆనందించే లోపల వచ్చి మీద పడతా ఉన్నాయి. సరే మనం పట్టుకోవాలి కదా అని అప్పుడు గుర్తొచ్చి పట్టుకోవడం ప్రయత్నం చేశాను. బహుశా పట్టుకునే తక్కువ అవ్వచ్చు కానీ సరదాగా ఉంది లోపల. బట్ బాగానే పట్టుకున్నారు. యూ ఎంజాయ్డ్ ఇట్ అట్ ద సేమ్ టైమ్. ఇట్స్ గుడ్ క్యాచ్. 42 గ్రీన్ అంబికా కృష్ణ గారి కంటే ఒకటి ఎక్కువ, 4,200. బట్ అగ్రజ నీకే రెడ్ కలర్ ఇష్టం అవుతుందేమో అనుకున్నాను, బికాస్ మనం ఇప్పుడు రెడ్ కదా, రెబల్. ఓకే, ఆయన రెడ్ ఎక్కువ పట్టేశారు. 17 రెడ్, 8,500 అండ్ 6 ఎల్లో, 6,000. సో టోటల్గా 18,700 పట్టుకున్నారు. సురేష్మి 81,300. 81,300 మా అకౌంట్లోకి వచ్చిన తర్వాత సో మీ అకౌంట్లో 3,98,700. సో బాగుంది, నీట్గా అన్ని. అగ్రజ ఐ థింక్ యు ఆర్ లీడింగ్ సెకండ్ రౌండ్ అయ్యేటప్పటికి. 3,99,700. ఫాలోడ్ బై అచ్చిరెడ్డి గారు 3,98,700. నెక్స్ట్ భయ 3,90,200 అండ్ అంబికా కృష్ణ గారు ఫైనల్గా లాస్ట్ పొజిషన్లో 3,84,100. కానీ ఇంకా 3 రౌండ్లు ఉన్నాయి. ఈ నెక్స్ట్ రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. ఈ రౌండ్ పేరు లక్క 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 లక్క. మళ్ళీ మీతోనే స్టార్ట్ అవుతుంది. 6 క్వశ్చన్స్ అడుగుతాను. ఇందాక టైం ఇచ్చాను బాగా, ఈసారి టైం ఇవ్వను. మీకు తెలిస్తే ఆన్సర్ చెప్పడం, తెలియకపోతే పాస్ చెప్పడం. ఐ విల్ గో టు ద నెక్స్ట్ వన్. సో 6 కరెక్ట్గా చెప్తే 1,50,000 మీ అకౌంట్లో ఉంటుంది. మీరు ఎన్ని కరెక్ట్గా చెప్తే అన్ని 25,000 మీ అకౌంట్లో ఉంటాయి, మిగతా మా అకౌంట్లోకి వచ్చేస్తాయి. ఓకే, క్లియర్?
స్టార్ట్ చేసేద్దాం రౌండ్ నెంబర్ 3. లక 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 లక. ఒకసారి మీరు మీ స్టైల్లో లక 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 అనండి. లక 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 లక. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఎవరు? మమతా బెనర్జీ. మమతా బెనర్జీ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. రామాయణంలో విభీషణుని కూతురు ఎవరు? పాస్. క్వశ్చన్ నెంబర్ 3. యాంటీ పైరటిక్ అంటే ఏమిటి? అదే ఇల్లీగల్ గా ఏదైనా చేయటం. సారీ. క్వశ్చన్ నెంబర్ 4. పవన్ కళ్యాణ్ అసిన్ నటించిన ఒకే ఒక్క సినిమా? పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పాస్. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 5. 2010 ఆసియా గేమ్స్ ఏ దేశంలో జరుగుతాయి? 2010 ఏషియన్ గేమ్స్. ఇండియా. సారీ. క్వశ్చన్ నెంబర్ 6. శ్రియా తిష కలిసి నటించిన తొలి సినిమా ఏది? రత్నం గారి తరుణ్ సినిమా అది. ఎస్. సినిమా పేరు? నువ్వు లేక నేను లేనా. సారీ. సో కేంద్ర రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ రామాయణంలో విభీషణుని కూతురు త్రిజట. యాంటీ పైరటిక్ అంటే జ్వరాన్ని తగ్గించే మెడిసిన్ అని దాని అర్థం. యాంటీ పైరటిక్. పవన్ కళ్యాణ్ అసిన్ నటించిన ఒకే ఒక్క సినిమా అన్నవరం. 2010 ఆసియా గేమ్స్ ఏ దేశంలో జరుగుతాయి? చైనా. ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ చైనా. శ్రియా త్రిష కలిసి నటించిన తొలి సినిమా ఎస్ తరుణ్ ఇస్ ద హీరో. నీ మనసు నాకు తెలుసు. ఓకే. సో 1-2గా చెప్పారా? 1,25,000 మనకి ఇచ్చేస్తున్నారు. సో 1,25,000 మాకు ఇచ్చిన తర్వాత భయ్యా మీ అకౌంట్లో 2,65,200. యు ఆర్ ఎంజాయింగ్? Oh, really? I mean, వచ్చిందే to have fun. It's my way or highway లాగా నాకు నచ్చిన దారిలోనే వెళ్తున్నా తప్పితే ఏమన్నా అంబిషన్స్ ఇలాంటి సినిమాలు తీయాలి అలాంటిది ఏమైనా ఉందా? ఐ మీన్ గుడ్ మూవీ తీయాలని ప్రేక్షకుడికి నచ్చకపోతే డబ్బులు అప్పుడప్పుడే థియేటర్లో అక్కడే ఇచ్చేద్దాం అనేది మనీ బ్యాక్ గ్యారంటీ పాలసీ అనమాట నాది. ఎప్పుడైనా ఏ సినిమా చూసి నచ్చకపోతే అకౌంట్లో తీసుకోమని చెప్తా. ఫస్ట్ 2 మూవీస్కి అడగలేదు. 3rd మూవీకి కొద్దిగా జనాలు ఇద్దరు అడిగారు. బట్ ఆ జానర్ వేరు. దానికి చెప్పా ఇది తీసింది ఇలా సకుటుంబ సమేతంగా చూస్తేనే దీనికి ఒక వాల్యూ కట్టగలుగుతాం. డిడ్ యూ సీ విత్ యువర్ ఫ్యామిలీ? లేదు, ఒక్కడనే సినిమాకి వెళ్ళొద్దు. ఎప్పుడు ఐ డోంట్ అడ్వకేట్ ఎనీబడి గోయింగ్ అలోన్ ఫర్ అ మూవీ అనమాట. సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనమాట. అండ్ ఆడియన్స్ని ఎప్పుడు నిరుత్సాహపరచకూడదనే ఒక చిన్న ఆశయంతో సినిమాలు. అగ్రజ, సరే ఇప్పుడు తను యంగర్ జనరేషన్, నువ్వు చాలా జనరేషన్స్ చూసావు. అసలు ఒకప్పుడు సినిమా ప్రొడ్యూసర్లందరికీ కనక వర్షాలు కురిపించిన తెలుగు ఇండస్ట్రీ. హీరోలు కూడా ఏదో ఈ రోజుల్లో ఒక సినిమా చేసి ఒక సినిమా హిట్ అయితే ఒక 1 yearలో చేస్తున్నారు, ఫ్లాప్ అయితే 2 ఏళ్ళు చేయట్లేదు. ఎందుకు? వాట్ వీఆర్ మిస్సింగ్ టుడే? అంటే ఏం లేదు, గతానికి ఇప్పుడు 2 తేడాలు వచ్చినాయి. ఇప్పుడు ఒకటి, గతంలో వచ్చిన హీరోస్ ఎవరు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కాదు వాళ్ళు, అందుకని ఫైనాన్స్ కోసం అని వాళ్ళు చేసేవారు ఒకటి. రెండోది, గతంలో ఉన్న హీరోస్కి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఎక్కువ, వాళ్ళ ఫాలోయింగ్ మీద వాళ్ళకి నమ్మకం ఎక్కువ, వాళ్ళ పెర్ఫార్మెన్స్ మీద వాళ్ళకి నమ్మకం ఎక్కువ, అందుకని వాళ్ళు చేయగలిగేవారు. ఇప్పుడున్న వాళ్ళకి ఫస్ట్ థింగ్ అందరూ గోల్డెన్ స్పూన్తో వచ్చిన బ్యాచ్ మెజారిటీ ఆఫ్ దెమ్. సో వాళ్ళకి డబ్బు అనేది అవసరం లేదు. ఇప్పుడు ఒక సినిమా హిట్ అయితే నెక్స్ట్ సినిమాకి మా ప్రొడ్యూసర్లు వెళ్ళి 5 కోట్లు 6 కోట్లు అంటారు కాబట్టి ఒక సినిమా చేస్తే డబ్బు అంతా వచ్చేస్తుంది, అది అక్కర్లా. రెండోది ఏంటంటే నిజంగా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు. ఇప్పుడు ఒక హీరో దగ్గరికి వెళ్తే ఒక కథను నమ్ముకుని వాళ్ళు చేయరు, వాళ్ళని నమ్ముకుని వాళ్ళు చేయరు. వాళ్ళకి ఒక డైరెక్టర్ కావాలి, హీరోయిన్ కావాలి, మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, సపోర్టింగ్ యాక్టర్లు కావాలి, మొత్తం అందరూ కావాలి. అందరూ చేసి పుష్ చేయగలిగితే వీళ్ళు వెళ్తారు అన్నమాట. సో అలాంటి దశలో ఉన్నారు. అందుకని సినిమాలు చేయడానికి భయం వేస్తుంది. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే ఏమైపోతుందో, కెరియర్ ఏమైపోతుందో అనే భయం అనమాట. రామారావు నాగేశ్వరికి ఆ భయం లేదు. ఎవరు రోడ్డు మీద పోయే వాళ్ళు వచ్చి నేను చేస్తానండి అంటే వాళ్ళకి నచ్చితే చేసేవారు. ఆ కాన్ఫిడెన్స్, వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండేది. ఈ జనరేషన్కి అది తక్కువ అయిపోయింది. చాలా బాగా చెప్పారండి, చాలా బాగా చెప్పారు. ఈరోజు ఇండస్ట్రీలో చాలామంది ఈ షోని చూస్తున్నారు. సో మోర్ ఆఫ్ ఏ గేమ్ షోలో చిన్న వీళ్ళు వచ్చారు కాబట్టి నేనేదో క్యూరియాసిటీతో అడుగుతున్నాను. ఎందుకంటే సినిమానే మన జీవితం. సో నిజంగానే ఇప్పుడు ఓకే, తను లగడపాటి ఈజ్ మోర్ ఎడ్యుకేటెడ్, హీ నోస్ ద బిజినెస్ వాల్యూస్, లైక్ యూ సెడ్ ఐ గో విత్ మై హార్ట్ అని. సో లెట్ us go with our hearts and
తెలుగు ఇండస్ట్రీ హ్యాస్ లాట్ ఆఫ్ టాలెంట్. మన మీద మనకు నమ్మకం ఉండాలి అని చెప్పినట్టు వీఆర్ లూజింగ్ దట్ కాన్ఫిడెన్స్. సో తప్పకుండా నువ్వు చెప్పిన దాంట్లోనే ఉంది అర్థం, సమాధానం. ఇప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, హీరో కానీ ఎవరైనా వాళ్ళు నమ్మింది ఏదైనా కరెక్ట్ అనేది తప్పు అనేది ఏం లేదు. వాళ్ళు నమ్మింది తీస్తే పోతుంది. అది కాదు వాళ్ళకి ముందు ఒక సినిమా మగధీర హిట్ అయింది అనుకోండి, అందరూ అలాంటి సినిమా చేద్దాం అనే దీని మూడ్లోకి వెళ్ళిపోతారు. లేకపోతే అలాంటి సినిమా అంటే అలాంటి కథ కాకపోయినా కానీ అంత ఖర్చు అయ్యే సినిమా కావాలి పని. ఈ పిచ్చి ఆలోచనలు, పిచ్చి క్యాలిక్యులేషన్స్ ఎక్కువైనాయి. యాక్చువల్గా మనం కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన సినిమాకి ఎక్కడ కలెక్టివ్ ఎఫర్ట్ ఆన్ స్క్రిప్ట్ అది ఉంటే ఏ సినిమానే హిట్ అవుతుంది. ప్లస్ మన నమ్మకం, ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరో వీళ్ళ ముగ్గురికి కథ మీద నమ్మకం ఉంటే ఏ కథ అయినా డెఫినెట్గా ఆడుతుంది. సినిమా కథను బట్టి బడ్జెట్ ప్రకారం వెళ్తే బాగుంటుంది అన్న తన అభిప్రాయం. సో మీరు ఏకీభవిస్తారా? కరెక్ట్గా అండి, తమ్మారెడ్డి గారు చెప్పింది చాలా కరెక్ట్. కథను బట్టి బడ్జెట్ అనేది అసలు మర్చిపోయారండి. హీరోలు మర్చిపోయారు, డైరెక్టర్లు మర్చిపోయారు. డైరెక్టర్లు కూడా ఎలాగా మనం అనకూడదు, కానీ ఒక సినిమా మొదలు పెట్టేటప్పుడు ఒక మాట, మొదలు పెట్టిన తర్వాత ఒక మాట, ఆ డివేట్ అయిపోతూ ఉంది, బడ్జెట్ పెరిగిపోతూ ఉంది, సగం దిగుతాము, ఇక తప్పదు, సినిమా పూర్తి చేయాలి, రిలీజ్ చేయాలి, అప్పుడు మన చేతుల్లో ఏం లేకుండా పోతుంది. నిర్మాత ఎలాగ మిగిలిపోయాడంటే వాళ్ళ ఫస్ట్ ప్రేక్షకుడు నిర్మాత. కాకపోతే నిర్మాతకు ఉన్న అడ్వాంటేజ్ అంటే షూటింగ్ కూడా చూస్తాడు, మిగతావాడు సినిమా మాత్రం చూస్తాడు. మేము 2,40,000 అడుగుల సినిమా చూస్తాం, వాళ్ళు 16,000 అడుగుల సినిమా మాత్రం చూస్తారు. అది మా పరిస్థితి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇందాక తమ్మిరెడ్డి గారు చెప్పారు, ముగ్గురు నిర్మాత, డైరెక్టరు, హీరో ఇద్దరు ముగ్గురు కలిసి ఒక మాట మీద ఒక బాట మీద కనుక ఉంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందండి. నిర్మాత డబ్బు పెడుతున్నప్పుడు అతనికి ఓకే, మేము 24 గంటలు ఈ ఫీల్డ్లోనే ఉంటాం కాబట్టి ఎన్నో కథలు వింటూ ఉంటాం కాబట్టి మాకు తెలిసింది మీకు తెలియదు అని చెప్పి కొంతమంది అంటుంటారు. కానీ డబ్బు పెడుతున్నప్పుడు అతను మంచి చెడ్డ తెలుసుకుని వచ్చినప్పుడు ఆ గౌరవం కానీ, ఆ పద్ధతి కానీ, ఆ కథలో ఇన్వాల్వ్మెంట్ కానీ, డిస్కషన్లో ఇన్వాల్వ్మెంట్ కానీ ఏమీ లేకపోతే మేము దేనికి? అదండి ఆ రకమైన బాధ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇండస్ట్రీ బాగుపడాలంటే ఇందాక చెప్పినట్టుగా వీళ్ళందరూ నిజంగా మరి పెద్ద హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలి, చేసినప్పుడే వాళ్ళకి గోల్డెన్ స్పూన్తో పుట్టచ్చు. ఇందాక తమ్మిరెడ్డి గారు చెప్పారు. కానీ ఎంతమంది, ఎన్ని వేల మంది ఇండస్ట్రీలో బతుకుతున్నారండి. వాళ్ళు ఒక సినిమా అంటూ యాక్ట్ చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్గా కొన్ని వందల మంది ఒక 6 నెలల్లో 7 నెలల్లో బతుకుతారు. ఇవాళ ఏమైపోయిందంటే హీరోలు బాగా తక్కువ చేసేయడంతో సినిమాలో చాలా ఇబ్బంది అవుతుంది. ఇండస్ట్రీలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ పరిస్థితి పోవాలి అనేది నా యొక్క ఉద్దేశం. అంతేకాకుండా నిర్మాత మొదటి ప్రేక్షకుడిగా కాకుండా గౌరవించాలి అనేది నా నిర్మాతను గౌరవించాలి. ఇట్స్ కలెక్టివ్ టీమ్ వర్క్. తను ఇందాక చెప్పినట్టు కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలు ఈరోజు ఎన్నో గొప్ప చిత్రాలు మీరు కుటుంబ సమేతంగా మీ కాంబినేషన్లో వచ్చాయి. సో మీ అభిప్రాయం ఈ రోజున్న సినిమాలపై? నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఏదో వీళ్ళు మాట్లాడుతున్నారు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఐ కెన్ ఆల్సో ఇప్పుడు చూస్తున్న టీవీ ప్రేక్షకుల్లో మన వాళ్ళు ఉంటారు, ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళు అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ ఐ థింక్ ఇట్స్ చాలా థాట్ ప్రొవోకింగ్ డిస్కషన్. ఐ పర్సనలీ ఫీల్ నిజంగానే కావాలి ఈ డిస్కషన్. ప్రతి వాళ్ళు ఒక్కసారి వాళ్ళు విశ్లేషణ చేసుకోవాలి. సందర్భం వచ్చింది కాబట్టి డెఫినెట్గా మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. భరద్వాజ్ గారు చెప్పారు, కృష్ణ గారు చెప్పారు. ఏంటంటే హీరోలు, డైరెక్టర్లు బడ్జెట్ పట్ల వ్యామోహం, అంటే బడ్జెట్టే ప్రమాణంగా తీసుకుని ఇంత పెద్ద బడ్జెట్ అవ్వడం కోసం ఎలాంటి కథను ఎంచుకుంటే, మనకి ఎలాంటి బ్యాక్డ్రాప్ ఎంచుకుంటే చేయగలుగుతామా అనేది ఆ యాంగిల్లో ఆలోచించడం ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. సో ఒక కథ, మంచి కథ, ప్రేక్షకులకు నచ్చి ప్రేక్షకులు కొత్తదనాన్ని ఫీల్ అయ్యేటటువంటి ఒక కథను ఎంచుకుని ఆ కథకు తగినటువంటి పకడ్బందీ స్క్రిప్ట్ తయారు చేసుకుని ఆ కథ, ఆ స్క్రిప్ట్ ఏమి డిమాండ్ చేస్తుందో అలాంటి బడ్జెట్ని ప్రొవైడ్ చేసే బాధ్యత నిర్మాతకి ఇచ్చి నిర్మాతను కూడా ఆ ప్లానింగ్లో ఇన్వాల్వ్ చేసుకుని చేసినప్పుడు డెఫినెట్గా ఇండస్ట్రీ హెల్దీగా ఉంటుంది, మంచి సినిమాలు వస్తాయి, రిస్క్ ఫ్యాక్టర్ అనేది తగ్గిపోతుంది అందరికీ కూడా. సో మన తెలుగు సినిమా హిస్టరీ కానీ ప్రపంచ సినిమా హిస్టరీ ఎక్కడ చూసుకున్నప్పటికీ కూడా నిర్మాతలే హీరోలుగా ఉన్నారు ఒకప్పుడు. సో అలాంటి గొప్ప చిత్రాలు ఈ రోజుకి మనం వాటిని గొప్ప చిత్రాలుగా ఫీల్ అవుతున్నాం. సో మాయాబజార్ ఇవాళ కూడా కొత్త సినిమాలతో సమానంగా అంత క్రేజ్ సంపాదించుకుని సక్సెస్ అయిందంటే దానికి ఆ నిర్మాతలో ఉన్నటువంటి జిల్ అంతే. సో అలాగా ఇప్పుడు డెఫినెట్గా హీరోలకి, డైరెక్టర్లకి భరద్వాజ్ గారు చెప్పినట్టు ఆ బాధ్యత ఉంది. ఆ బాధ్యతను తెలుసుకోవాలి. నెపం ఎవరి మీద వేసేయడం, 10 మంది పోటీకి వచ్చారు కాబట్టి ఎవరు ఎక్కువిస్తే వాళ్ళకి సినిమా చేస్తున్నాం, సో మా కండిషన్స్ వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి మా తప్పేమీ లేదు అనడం ధర్మం కాదు. ఓకే, మీకు నచ్చిన ప్రొడ్యూసర్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ప్రొడక్ట్ వాల్యూ బాగా రావడం కోసం, మంచి సినిమా ప్రేక్షకులకి అందించడం కోసం, వాళ్ళ మార్కెట్లని పెంచుకోవడం కోసం ఒక మంచి ప్రొడ్యూసర్ని సెలెక్ట్ చేయడం తప్పలేదు.
సెలెక్ట్ చేసుకున్న ప్రొడ్యూసర్ని ఇన్వాల్వ్ చేసుకున్న ప్రాజెక్ట్ ఏం జరుగుతుందనేది నిర్మాతకు కూడా తెలిసినప్పుడు ఆ నిర్మాతకు పెయిన్ ఉండదు. అది కానీ నేను కోరుకుంటుంటే ఎస్. సో ఎందుకంటే ఈరోజు ఇప్పుడు ఈ డిస్కషన్ కూడా మనం ఎవరిని ద్వేషించి మాట్లాడలేదు, లేదు మనం వాస్తవం. సినిమాని ప్రేమిస్తున్నాం కాబట్టి, సినిమానే మన జీవితం కాబట్టి, సినిమా కోసం మనం ఎవ్రీడే ఆలోచిస్తాం కాబట్టి ఐ థింక్ యూఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ప్రొడ్యూసర్స్ ఈరోజు రెస్పాన్సిబుల్ పొజిషన్స్లో ఉన్నారు. ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ సినిమా అంటే ఏమిటో తెలుసు మనకి. ఇన్ ద సెన్స్ నేను చిన్నప్పటి నుంచి సినిమా చూస్తూ పెరిగిన వాడిని. వాళ్ళు సక్సెస్ఫుల్ రేట్ ఎన్నో సినిమాలు, ఎందుకంటే ఆ సినిమాలు చూడరు, ఈ సినిమాలు చూడరు, జనం మంచి సినిమా ఇస్తే తప్పకుండా చూస్తారు. దానికి నిదర్శనం ఆ రోజు చేసిన మాయాబజార్ ఈరోజు మళ్ళీ కలర్గా తీసుకొచ్చినా కూడా ఈరోజు స్టిల్ జనం చూస్తున్నారు అంటే ద క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం. సో నిజంగానే ఒకసారి మనం అందరం ఆలోచించాల్సిన విషయం. సో విత్ ఆల్ ద ఫన్, విత్ ఆల్ ది ఎంటర్టైన్మెంట్, లెట్ us ఆల్సో సీరియస్లీ థింక్ అబౌట్ సినిమా. మన తెలుగు సినిమాని ప్రపంచం లెవెల్కి మనం కూడా పెంచుకుందాం, మంచి సినిమాలు చేద్దాం. లెట్స్ సెలబ్రేట్ ద తెలుగు సినిమా. ప్రపంచ లెవెల్ అంటున్నావు సాయి, ప్రపంచ లెవెల్ దాకా నేషనల్ అదే బాధగా ఉంది. అవార్డ్స్ దగ్గరికి చెప్పాలంటే వెళ్ళలేకపోతున్నాం మనం. అదే మనం స్టేట్ అవార్డు కూడా పనికిరాని సినిమాలు వస్తున్నాయి మనకి. చాలా బాధగా ఉంది. అదే చాలా బాధగా ఉంది అది. మనం అండ్ కాస్ట్లీ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ తీస్తున్నాం, ప్లస్ కాస్ట్లీయెస్ట్ ఫిల్మ్స్ కూడా మనమే తీస్తున్నాం. బాంబే కంటే కూడా మన సినిమాలు కాస్ట్లీ సినిమాలు, కాస్ట్లీయెస్ట్ ఫిల్మ్స్ మనం తీస్తున్నాము. అన్ఫార్చునేట్ గా దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ నంది అవార్డ్స్ ఆల్సో. నేషనల్ అవార్డ్స్, ఫర్గెట్ అబౌట్ నేషనల్ అవార్డ్స్, నంది అవార్డ్స్ ఉన్నదానికి ఇచ్చే నంది అవార్డ్స్ కూడా లైన్ నిజంగానే మొన్న నేషనల్ అవార్డ్స్ లో ఆ మాట చెప్తూ ఉంటే దేర్ ఇస్ నో ఒక ఫిల్మ్ కూడా లేదు ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ ఫర్ నేషనల్ అవార్డ్ అంటే వీ షుడ్ బి అషేమ్డ్ నిజంగానే. సో ప్లీజ్ ఒకసారి అందరూ ఇదేదో సీరియస్గా గడిపోయాం. కాదు సీరియస్ అయినా కూడా ఎస్ తొందరలోనే చేద్దాం అగ్రజ. ఓకే, తొందరలోనే వీఆర్ గోయింగ్ టు రాక్. అగ్రజ ఒకసారి లకలకలకలకాను లకలకలకలకలకలక. క్వశ్చన్ నెంబర్ 1, భారతంలో యజ్ఞసేని అనేది ఎవరి మరో పేరు? యజ్ఞసేని. పాస్. క్వశ్చన్ నెంబర్ 2, వెంకటేష్ తొలి సినిమా దర్శకుడు ఎవరు? రాఘవేంద్ర గారు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, దేశం మొత్తం మీద కాఫీ తోటలకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? తమిళనాడు. అగ్రజ. క్వశ్చన్ నెంబర్ 4, ISI అనే పేరు గల గూఢచారి సంస్థ ఫుల్ ఫామ్ ఏమిటి? ISI. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 5, మహేష్ బాబు ఆర్తి అగర్వాల్ నటించిన ఒకే ఒక్క సినిమా? బాబీ. ఎస్, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6, చెప్పాలి. మన రాష్ట్రంలో అంతరిక్ష పరిశోధన కేంద్రం ఎక్కడుంది? శ్రీహరికోట. ఎస్, రైట్ ఆన్సర్. సో భారతంలో యజ్ఞసేని అనేది ద్రౌపది తండ్రి ద్రుపదుడికి యజ్ఞసేనుడు మరో పేరు కూడా ఉందట, అందుకని యజ్ఞసేని. ఓకే. వెంకటేష్ తొలి సినిమా దర్శకుడు కలియుగ పాండవులు కె రాఘవేంద్ర గారు. దేశం మొత్తం మీద కాఫీ తోటలకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం నమ్మ కర్ణాటక. ఊటీ కర్ణాటకలో లేదు, ఊటీ కర్ణాటక. కూర్గ్. సో కూర్గ్ అంతా అక్కడే కదా. సో ISI అంటే ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, ఇది పాకిస్తాన్ గూఢచారి సంస్థ. సో మహేష్ బాబు ఆర్తి అగర్వాల్ నటించిన ఒకే ఒక సినిమా బాబీ. రాష్ట్రంలో అంతరిక్ష పరిశోధనా కేంద్రం శ్రీహరికోట, నెల్లూరు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఓకే. సో 1, 2 కరెక్ట్ చెప్పావా? 3. ఎస్. 75,000 నీ అకౌంట్లో అగ్రజ, 75,000 మా అకౌంట్లో. సో 75,000 మీరు కాపాడుకున్న తర్వాత మీ అకౌంట్లో 3,24,700. సార్ లకలకలకలకలక అనండి. లకలకలకలకలక. క్వశ్చన్ నెంబర్ 1, భారతంలో అభిమాన ధనుడు అని ఎవరికి పేరు? క్వశ్చన్ నెంబర్ 2, కృష్ణవంశీ తొలి చిత్రంలో హీరోయిన్ ఎవరు? హీరోయిన్లు చెప్పాలి మీరు. మహేశ్వరి. బా సమస్య లేదు. నా మురళీనాథ. క్వశ్చన్ నెంబర్ 3, రైట్ ఆన్సర్. కుందు నది ఏ జిల్లాలో ఉంది? కుందు నది మొన్న అయిందిగా, కర్నూలు జిల్లా. కర్నూలు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, షటిల్ కాక్ ఆయన టెన్నిస్ ఆడతారు. షటిల్ కాక్ తయారీకి ఏ జీవి ఈకలను వాడతారు? ఓకే. క్వశ్చన్ నెంబర్ 5, హీరో నాని అని ఈ మధ్య కొత్తగా వచ్చాడు. హీరో నాని
తొలి హీరోయిన్ ఎవరు? ఆ అమ్మాయి పేరు కలర్స్ లో వాటిలోనో చెప్పింది, యాంకర్ గా చేసింది. పేరు 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 టైమ్ అప్. స్వాతి. క్వశ్చన్ నెంబర్ 6. అమెరికాలోని గూఢచారి సంస్థ FBI ఫుల్ ఫామ్ ఏమిటి? FBI మామూలుగా వినిపిస్తుంది. ఇప్పుడు ISIలు FBIలు ఎక్కువ వినిపిస్తున్నాయి. ఓకే. భారతంలో అభిమాన ధనుండనై దుర్నిరీక్షుండనై 14 భువనంబుల వచ్చును నుక్కడం పంచాలు ప్రచండ ప్రతాప ప్రభా విభాసితులకు నూర్గురు సోదరులకు అగ్రజుండనై దుర్యోధనుడు. ఓకే. కృష్ణవంశీ తొలి చిత్రంలో హీరోయిన్ మహేశ్వరి. గులాబీ, కర్నూలు జిల్లా. ఈ షటిల్ కాక్ యాక్చువల్గా 16 ఆ ఫెదర్స్ ను వాడతారు. అవి బాతు, దే ఆర్ ది బాతు ఫెదర్స్ అనమాట అవి. సో హీరో నాని, తొలి హీరోయిన్ స్వాతి, కలర్స్ స్వాతి, అష్టా చెమ్మ. అమెరికాలోని గూఢచారి సంస్థ FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఓకే. సో మహేశ్వరి, కర్నూలు రెండే. స్వాతి చెప్పేయాల్సింది, మిస్ అయిపోయారు. కలర్స్ దాకా వచ్చారు. ఓకే. 50,000 మీ అకౌంట్ లో, ₹1,00,000 మా అకౌంట్. సో ₹1,00,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత మీ అకౌంట్ లో 2,84,100. అదే కదా, మీ క్వశ్చన్స్ నాకు వస్తే మొత్తం 5 వచ్చాయి కదా, నా బాధగా ఉంది. ఇక్కడ 3 చెప్పాను, అయితే 5 చెప్పుకునేవాడిని కదా. ఓకే, రెడీ అనండి. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. నియమం ప్రకారం పాండవులు అజ్ఞాతవాసాన్ని ఎన్నేళ్లు చేశారు? 1 సంవత్సరం. 1 సంవత్సరం. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. చందమామ సినిమాలో కాజల్ కి డబ్బింగ్ చెప్పింది ఎవరు? సునీత. సారీ, క్వశ్చన్ నెంబర్ 3. తాజ్ మహల్ ఎత్తు ఎన్ని మీటర్లు ఉంటుంది? పాస్. క్వశ్చన్ నెంబర్ 4. USSR ఫుల్ ఫామ్ ఏమిటి? ఓకే. క్వశ్చన్ నెంబర్ 5. కర్తవ్యం సినిమా వచ్చి ఎన్నేళ్ళైంది? కర్తవ్యం 20 years. 20 is the right answer. క్వశ్చన్ నెంబర్ 6. నీరుని నిల్వ ఉంచడం కోసం ఏ జంతువు దేహంలో సంచుల వంటి నిర్మాణాలుంటాయి? ఒంటె is the right answer. విరాట్ రాజు కొలువులో 1 సంవత్సరం. రైట్ ఆన్సర్. చందమామ సినిమాలో హీరోయిన్ చార్మి. సో చార్మి చెప్పిందని తెలుసు, ఏ హీరోయిన్ చెప్పింది? సో కాజల్ కి చెప్పింది. తాజ్ మహల్ ఎత్తు 74 మీటర్లు, 74 meters. యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ ఇస్ ద USSR. యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్. కర్తవ్యం సినిమా వచ్చి 20 ఏళ్ళు, 1990. అందులో నేను కూడా యాక్ట్ చేశాను. సో ఒంటే రైట్. 75,000. సో 75,000 మా అకౌంట్లోకి వచ్చిన తర్వాత అచ్చిరెడ్డి గారి అకౌంట్ లో 3,23,700. ఆహా, అగ్రజ నువ్వే లీడ్ లో ఉన్నావు. వెల్ డన్. ద ఫైనల్ రౌండ్, ఈ ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే అల్టిమేట్ రౌండ్, ద బోనస్ రౌండ్, ద బజర్ రౌండ్, ద లాస్ట్ రౌండ్, ద 5th రౌండ్. ఈ రౌండ్ పేరు కొడితే కొట్టాలిరా. ఇప్పుడు 5 క్వశ్చన్స్ అడుగుతాను. ఇందాక సెపరేట్గా అడిగాను. ఇప్పుడు 4 ఒకే క్వశ్చన్. ఎవరికి ఆన్సర్ తెలుసో వాళ్ళు బజర్ నొక్కాలి. ఎవరైతే బజర్ నొక్కుతారో వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. మీరు ఆన్సర్ కరెక్ట్గా చెప్తే దాని వాల్యూ 20,000. ఆ 20,000 ఎవరి దగ్గర హైయెస్ట్ అమౌంట్ ఉందో అకౌంట్లో వాళ్ళ దగ్గర నుంచి మీరు కొట్టేయచ్చు. చచ్చేద్దామా? రౌండ్ నెంబర్ 5 కొడితే కొట్టాలిరా. అందరూ రెడీగా ఉండండి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు బజర్ నొక్కండి. క్వశ్చన్ నెంబర్ 1. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నయాగరా ఫాల్స్ ఏ దేశాల మధ్య ఉన్నది? శ్రీధర్జీ మీరే నొక్కారు. ఆన్సర్ ప్లీజ్. USA, కెనడా. USA దేశాల మధ్య ఉంది. రైట్ ఆన్సర్. ఓకే, 20,000 ఇప్పుడు అగ్రజుల అకౌంట్ నుంచి మీ అకౌంట్ లోకి. సో లగడపాటి గారి అకౌంట్ లోకి 20,000 వచ్చిన తర్వాత 85,200. 20,000 అగ్రజ నీ అకౌంట్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత 1,04,700. మీ అకౌంట్ లో 84,100. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ అచ్చిరెడ్డి గారు ఈజ్ లీడింగ్ విత్ 1,23,700. ఒక్కోసారి మౌనం కూడా గెలుస్తుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2.
వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అర్జునుడు బృహన్నలగా ఏ రాకుమారికి నాట్యం నేర్పిస్తాడు? అంబికా గారు అప్పుడే బృహన్నల అనగానే నొక్కేసినట్టున్నారు. చెప్పచ్చా? ప్లీజ్. ఉత్తర. ఉత్తర రైట్ ఆన్సర్. నేను టెన్షన్ పెట్టానండి. అదేంటో రామారావు గారు ఇలాగేదో కదా భలే చేశారు బృహన్నల క్యారెక్టర్. ఓకే, ఉత్తర విరాటరాజు కూతురు, ఆ తర్వాత అభిమన్యుడి భార్య ఉత్తర. ఎస్. సో 20,000 మీరు ఇప్పుడు తీసుకోండి నా ఓ దగ్గర ఇప్పుడు అచ్చిరెడ్డి గారి నుంచి కొట్టేస్తున్నారు. ఓ నేను శాంక్షన్ ఆయన చేసి ఇచ్చారు, తీసుకోండి బ్రదర్. సో 20,000 మీ అకౌంట్ లోకి వచ్చిన తర్వాత 1,04,100 అచ్చిరెడ్డి గారి అకౌంట్ లో 1,03,700, తమ్మారెడ్డి గారి అకౌంట్ లో 1,04,700 పక్కపక్కనే ఉన్నారు. అండ్ మీరు కూడా యూ హ్యావ్ ఆల్సో ఛాన్స్. ఎంతకు వచ్చాము? 85,200. ఇంకో ఆన్సర్ చెప్తే ఓకే, మీరు 1,00,000 దాటిపోతారు, అక్కడ 1,00,000 తగ్గుతాయి. ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎనీబడి కెన్ డూ దిస్, ఎవరైనా గెలవచ్చు. క్వశ్చన్ నెంబర్ 3. ఏ బ్యాంకును మొదట్లో ఇంపీరియల్ బ్యాంక్ అనేవారు? ఏం బ్రదర్ ఏమది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆహా, సో బ్యాంకులు, గొడవలు, అకౌంట్లు తప్పదు కదండి, మా పార్ట్నర్లు అండి. రైట్ ఆన్సర్. సో ఇంపీరియల్ బ్యాంక్ మొదట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955 జూలై 1 వరకు. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో 20,000 ఇప్పుడు మీరు, మీకంటే ఒక 600 తమ్మారెడ్డి గారు ఎక్కువ ఉన్నారు, ఆయన దగ్గర నుంచి కొట్టేస్తున్నారు. అగ్రజ కమాన్ భయ్యా, మీకు కూడా ఛాన్స్ ఉంది. సెన్సార్ సర్టిఫికేషన్ లో యు అంటే ఏమిటి? అగ్రజ నొక్కేసావు. ఓకే, అన్రెస్ట్రిక్టెడ్ పబ్లిక్ వ్యూవర్షిప్ ఆర్ యూనివర్సల్ పబ్లిక్ వ్యూవర్షిప్, ఎనీథింగ్. రెండు కొంతమంది ఐ థింక్ ఎవరికి అన్వయించు అంటే ఫారిన్ లో అన్రెస్ట్రిక్టెడ్ అంటారు, మన దగ్గర యూనివర్సల్. యూనివర్సల్. You are right. సో అన్రెస్ట్రిక్టెడ్ పబ్లిక్ ఎగ్జిబిషన్ ఆర్ యూనివర్సల్. ఎస్. సో మళ్ళీ ఇప్పుడు అంబికా గారి దగ్గర నుంచి మళ్ళీ కొట్టేస్తున్నా. అమ్మా, ఇదేదో బానే ఉంది, కొడితే కొట్టాలరా. సో అంబికా గారు మళ్ళీ అగ్రజ ఇచ్చేది ఇప్పుడు నీకు అచ్చిరెడ్డి గారికి 1,000 రూపాయల డిఫరెన్స్ లో ఉన్నారు. 1,04,700. మళ్ళీ మీరు లీడ్ లో ఉన్నారు. అంబికా కృష్ణ గారు పక్కనే ఉన్నారు. 1,04,100, 600 డిఫరెన్స్. మీరు 1,03,700. భయ ఇప్పుడు చెప్తే 85. ఎస్, 20 అంటే 1,05,000. యూ కెన్ విన్ దిస్. కెన్ హ్యాపెన్. ఓకే, ద లాస్ట్ వన్. అవును, ఎవరు చెప్పినా గెలుస్తారు. అందరికీ 20,000 కదా. ఎస్, రెడీ 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 రెడీ. ప్రఖ్యాత ఫుట్బాల్ ఆటగాడు బైచుంగ్ భూటియా ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? అగ్రజ రాష్ట్రం ఇదే కాదు ఇప్పుడు, ఎందుకంటే ఏదో నొక్కిసావు నువ్వు గెలవాలని. కానీ తప్పు చెప్తే 20,000 మా రేష్మి పట్టుకెళ్ళిపోతుంది, నీ అకౌంట్ లోకి 20,000 పోతాయి. అండ్ అంబికా కృష్ణ గారు గెలిచేస్తారు. నువ్వు కరెక్ట్ గా చెప్తే ఓకే. బైచుంగ్ భూటియా ఏ రాష్ట్రానికి చెందినవాడు? భూటియా కాబట్టి సిక్కిమే. భూటియా కాబట్టి సిక్కిమే. సో రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. సో అంబికా కృష్ణ గారి అకౌంట్ లో నుంచి మీరే నెక్స్ట్ హైయెస్ట్ కాబట్టి 20,000 మీ అకౌంట్ లోకి వచ్చింది. వచ్చిందా ఆయనకి? అండ్ ది అల్టిమేట్ విన్నర్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ ఈస్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు విత్ 1,24,700. సో ఫ్రెండ్స్, ఎంజాయ్ చేశారా? కిక్ ఇచ్చిందా? నాకు మాత్రం బాగా కిక్ ఇచ్చింది. ఎందుకంటే వీళ్ళందరితో ప్రయాణం చేస్తున్న నాకు గ్రేట్ ఫీల్ ఈ ఎపిసోడ్. అలాగే భరద్వాజ్ గారు కానీ, అంబికా కృష్ణ గారు కానీ, అచ్చిరెడ్డి గారు కానీ, మా అభయ లగడపాటి గారు కానీ, దే ఆర్ మేకింగ్ గుడ్ ఫిల్మ్స్. మేమంతా సినిమాని ప్రేమించి మీ అభిమానంతోనే ఇంత దాకా వచ్చాం. ఎప్పుడు మంచి తెలుగు సినిమాకి మీ ఆదరాభిమానాలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ
డోంట్ మిస్. ఇప్పుడు అంబికా కృష్ణ గారు డాన్స్ అయిపోతున్నారు. తాగేశారా? ఇంకేం చేశారు? పుట్టు మచ్చలు లెక్కెట్టేశారు, లేని మచ్చలు పుట్టించారు.